మనకి పల్సర్ వెహికల్లో చాలా వెహికల్లో ఈ స్ప్రింగ్స్ అనేది కట్ అయిపోయింది. అసలు టోటల్ గా ఈ స్ప్రింగ్ అనేది చాలా సింపుల్ గా అయితే మనం రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఈ స్ప్రింగ్ కాస్ట్ గా చూసుకుంటే జస్ట్ 20 రూపీస్ మనకి ఒరిజినల్ స్ప్రింగ్ అని దొరుకుతుంది. ఒరిజినల్ స్ప్రింగ్ ఏంటంటే ఆ క్వాలిటీ అనేది ఒక గోల్డ్ కలర్ లాగా ఉంటుంది. స్ప్రింగ్ అనేది ఉండాలి, ఎందుకంటే మనకి ఏదైతే క్లచ్ కేబుల్ ఉందో క్లచ్ కేబుల్ అనేది ఇది లూజ్ ఫంక్షనాలిటీ వదలకుండా మనకి లివర్ అనేది లూజ్ లేకుండా ఉండాలంటే, అంటే ఫిట్ గా లివర్ అనేది ముందరకు వచ్చేయాలనుకుంటే ఏదైతే క్లచ్ లివర్ ఉందో మధ్యలో స్టక్ అవ్వకుండా కంపల్సరీగా స్ప్రింగ్ అయితే ఉండాలి. అసలు టోటల్గా ఈ స్ప్రింగ్ అనేది మనం ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన మెకానికల్ కొంతమంది ఈ 2 బోల్డ్ ఓపెన్ చేసి డీల్ చేస్తారు. 2 బోల్డ్ ఓపెన్ చేసి చేయొచ్చు, అది కొద్దిగా లేట్ ప్రాసెస్. అదేవిధంగా కొంతమంది క్లచ్ కేబుల్ కనెక్షన్ లూజ్ చేసి చేస్తారు, అది కొద్దిగా లేట్ ప్రాసెస్. మనకి ఏంటంటే అంటే ఒక్కొక్క మెకానిక్ ఒక్కొక్క దారి, అందరూ ఒకేలా అనేది. మనం అనేది ఎలా రీప్లేస్మెంట్ చేస్తాం చూడండి. ఫస్ట్ అనేది స్క్వేర్ తీసుకోండి. స్క్వేర్ తీసుకుని ఏదైతే ఇక్కడ ఈ క్లచ్ కనెక్షన్ ఉందో క్లచ్ కనెక్షన్ అనేది రిమూవ్ చేయాలి. మనం ఎలాగైనా బోల్ట్ ఓపెన్ చేయొచ్చు. ఇలాగే బోల్ట్ ఓపెన్ చేసిన వల్ల ఏంటంటే ఈ స్ప్రింగ్ వేసిన తర్వాత టెంపర్ వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ పొజిషన్ లో సీటింగ్ చేయము, పొజిషన్ అనేది రాంగ్ అయిపోద్ది. అందుకని ఈడ క్లచ్ కనెక్షన్ తీయాలి. అంటే కొంతమంది అనుకుంటారు ఆడ క్లచ్ కనెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ గా తీస్తే వచ్చేస్తుంది కదా, దానికి ఎందుకు క్లచ్ కనెక్షన్ తీయరు అని చెప్పి అంటుంటారు. యాక్చువల్ గా క్లచ్ కనెక్షన్ తీస్తే మనకి కరెక్ట్ ఫంక్షనాలిటీ ఇప్పుడైతే ఏ పొజిషన్ అయితే ఉందో, ఇప్పుడైతే మనకి బండికి ఎంత క్లచ్ ప్లే అయితే ఇక్కడ ఉందో అదే ప్లే అనేది అలాగే ఉంటుంది మనం స్ప్రింగ్ వేసిన తర్వాత. అంటే క్లచ్ లో ఎలాంటి మార్పు అనేది మీకు రాదు. ఓకేనా, ఈ విధంగా చేయడం వల్ల. ఇంకా వేరే విధంగా చేసుకుంటే ఇంకా అది అంటే ఆ వీడియోలో వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వాలి. ఇది నా ఛానల్లో నా వీడియో ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది. ఇక్కడ స్క్వేర్ దోపం లోపలికి, ఓకేనా, స్క్వేర్ చిన్నదనే పెద్ద దోపి ఈ క్యామ్ అనేది ముందర తీసుకొని దీన్ని తీసేసింది ఇట. ఓకే, ఇప్పుడు కేబుల్ తీసాం కాబట్టి కేబుల్తో పని లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఒకటి చెక్ చేసుకోవాలి ఇట. ఈ క్యామ్ ఇలా చేత్తో, ఓకేనా, ఇలా పట్టుకున్నప్పుడు ఏ పొజిషన్కి వస్తుంది, ఈ పొజిషన్ కి మనం ఈ బోల్ట్ ఓపెన్ చేసి స్ప్రింగ్ కొట్టేసిన తర్వాత ఇదే పొజిషన్ రావాలి. ఎందుకని ఇలా గుర్తుపెట్టుకోమన్నాను, ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది అనుకో ఇది కొద్దిగా ముందరకు రావచ్చు, ఇక్కడ పొజిషన్ రివర్స్ అయింది అనుకో కొద్దిగా వెనక్కి రావచ్చు. అప్పుడు ఈ నట్టు లూజ్ చేసి మీరు కనెక్షన్ ఇచ్చుకోవాలి. సేమ్ మనం ఇందాక క్లచ్ అయితే టెస్ట్ చేసినప్పుడు ఎంత పొజిషన్ అయితే ఉందో అదే పొజిషన్ అంటే దీన్ని ఓహో ఈ లెంత్ 7 వరకు ఉంది, ఓకే 7 వరకు గుర్తుపెట్టుకుంటాను నేను. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు 8 రింగ్ కానీ టీబెట్ కానీ స్పానర్ కానీ ఏదో ఒకటి వేసి ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేయండి. ఈ నట్టు కానీ పట్టుకోండి. ఇప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బోల్ట్ అనేది బ్యాక్ తీసేసి ఏదైతే క్యామ్ అనేది పైకి లేపుకోండి. లేపుకున్న తర్వాత ఈ స్ప్రింగ్ అనేది మనకి డ్యామేజ్ అయింది కదా, స్ప్రింగ్ అనేది ఇక్కడ, ఓకేనా, స్ప్రింగ్ డ్యామేజ్ అయింది. ఇంకా స్ప్రింగ్ లో మనకి పని లేదు, దీనికి సంబంధించిన ముక్క అయితే ఆడ పడిపోయింది కాబట్టి ఇంకా తీసేసేయండి. ఇంకా మనకి కొత్త స్ప్రింగ్ ఉంది కదా, ఈ కొత్త స్ప్రింగ్ అనేది ఏదైతే ఈ గాడ్ ఉందో ఇది అనేది ఇలా కూర్చోబెట్టండి. ఎందుకంటే కేస్ కి ఇక్కడ ఆనాలి అది, ఓకే, ఇక్కడ ఆనాలి కేస్ కి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ క్యామ్ అనేది సీటింగ్ చేయాలి. ఈ క్యామ్ అనేది మనకి 2 స్టెప్స్ ఉంటాయి, ఏడొక స్టెప్ ఉంది ఏడొక స్టెప్ ఉంటుంది. ఒక స్టెప్ అనేది కూర్చోబెట్టేసేయండి లోపలికి. ఇప్పుడు కూర్చోబెట్టిన తర్వాత ఈ స్ప్రింగ్ అనేది దీని మీద సీటింగ్ చేసుకోండి. ఇలా సీటింగ్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ముందరకు బానిచ్చి మరి అంత బలేదు ఏడారంచి ఇప్పుడు సీటింగ్ చేయండి ఇలా. ఓకే, ఇది సీటింగ్ చేస్తారు. ఇందాక మనం ఇటు పెట్టినప్పుడు 7 వరకు రావాలి నాకు అంటే ఇంకొక పాయింట్ ముందరకు పోవాలి. ఓకే, ఇప్పుడు ఏడ సీటింగ్ చేస్తారు. ఇప్పుడు ఏడ ఇందాక ఈ పొజిషన్ కాదు ఇంకా నాకు ముందరకు ఉండింది. ఎప్పుడు ఇందాక మీరు గుర్తు పెట్టుకోండి అంటే ఎంత పొజిషన్ ముందరకు ఉందో అని చెప్పాను కదా, 7 వరకు కాదు ఇంకా ముందరకు ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా కొద్దిగా తీసుకొని అంటే ఒక స్టెప్ పైకి లేపుకోండి. లేపుకొని ఇప్పుడు అనేది ఎడన్నీ కూర్చోబెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి ఇది కరెక్ట్ పొజిషన్, ఇది కరెక్టా కాదు, ఇంకా కొద్దిగా ముందర పోవాలి నాకు. ఓకే, ఇంకొద్దిగా ముందరికి. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు చెక్ చేస్తా చూడండి. ఇది నాకు ఇందాక పొజిషన్ ఇక్కడ రాకుండింది. ఇప్పుడు ఇక్కడ దాకా పొజిషన్ అప్పుడు క్లచ్ కనెక్షన్ కానీ ఇచ్చామనుకో మనకి ఇందాకైతే ఎంత క్లచ్ ప్లే అవుతుందో అదే ప్లే ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా క్లచ్ స్ప్రింగ్ కానీ చూసారా టెంపర్ అనేది టెంపర్ కానీ వచ్చింది. ఇప్పుడు పైకి లేకుండా నేను ఏం చేస్తానంటే అలాగే దీనికి సంబంధించిన బోల్ట్ అనేది వేసేస్తాను. ఈ బోల్ట్ కానీ దీనికైతే ఫిట్ చేస్తాను. ఓకేనా, నాకు ఈ ఫంక్షనాలిటీ ఇంతకుముందు ఎంత అంటే నేను ఏదైతే ఈ క్లచ్ కనెక్షన్ థింగ్ అని చెక్ చేశానో 7 వరకు ఉంది. మీరు ఇది ఇప్పుడు ఈ బోల్ట్ అయితే మీడియంగా లాక్ చేసింది, మరి ఓవర్గా అయితే లాక్ చేయాల్సిన అవసరం లేదు, మీడియంగా లాక్ చేసేయండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ స్కూటర్ తీసుకొని ఈ స్కూటర్ అయితే ఈ ప్లేస్లోకి అయితే రానియండి. ఎక్కడికి రానిచ్చి ఈ కేబుల్ అనేది అటుపక్క తీసుకొని ఇలా ముందర పెట్టి ఇలా సీటింగ్ చేసేయండి, అయిపోద్ది. కొన్ని కొత్త మోడల్ బండికి ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది లోపలికి ఉంటుంది. మీరు తీసేటప్పుడు ఏం చేస్తారంటే స్కూటర్ అనేది లోపల బానిచ్చి క్లిప్ అనేది పైకి లేపుకోండి. అంటే కొత్త మోడల్ బండ్లకి అయితే ఇది తర్వాత రివ్యూట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, కంపల్సరీ రివ్యూట్ చేస్తారు. రివ్యూట్ చేయకపోయినా ఏం కాదు. మీరు అంతా రివ్యూట్ చేయాలనుకుంటే స్కూటర్ ఏమైనా పెట్టండి, పెట్టి లోపల తట్టండి. ఓకే, ఇలా తడితే ఆ రివ్యూట్ అనేది లోపలికి వెళ్ళి కేబుల్ సీటింగ్ నుంచి బయట రానికుండా చూస్తుంది. ఓకే, ఇలా పోయింది కదా. ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి ఇలా స్కూటర్ తీసుకుని ఇలా అయితే బెండ్ చేసేయండి.
ఓకేనా, చేయకపోయినా ఏం కాదు, చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇప్పుడైతే మీరు క్లచ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇందాక ఎంత పొజిషన్ క్లచ్ ఉందో అదే క్లచ్ చూడండి, అంతే లూజ్ ఉంది. క్లచ్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. ఇందాక నేను పెట్టిన ఎంత ప్లే ఉందో అదే ప్లే ఉంది. ఓకే, ఇది ఓకే. టోటల్గా అయితే చూసారు కదా మన క్లచ్ రిటర్న్ స్ప్రింగ్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది. ఈ స్ప్రింగ్ కట్ అయిపోయిన వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఏంటంటే మనకి ఏదైతే ఈ లివర్ ఉందో ఈ లివర్ అనేది కొద్దిగా అంటే లూజ్ ఉంటుంది. ఇక్కడ దీనికంటే ఎక్కువ లూజ్ ఉంటుంది. అంత మించిన పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అదే టైం ఏంటంటే కేబుల్ అనేది తొందరగా వెనక్కి లాక్కుంటుంది. అదే టైం ఏంటంటే కేబుల్ ఏమైనా స్టక్ అయినా సరే, ఎప్పుడైనా కేబుల్స్ అనేది స్టక్ అవుతుంటాయి కదా, లోపల కట్ అయిపోయి స్టక్ అవుతుంది కదా, అప్పుడు ఈ క్యామ్ అనేది ముందరకు లాక్ పట్టుకోనివ్వకుండా వెనక్కి రిలీజ్ చేస్తుంది. వెనక్కి రిలీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే లోపల ఏదైతే క్లచ్ ఉందో క్లచ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా కాపాడుతుంది స్ప్రింగ్ అనేది. అంటే క్లచ్ మీద అంత ఎఫెక్ట్ అయితే కాపాడదు కానీ యాక్చువల్గా అయితే కాపాడుద్ది. ఓకే ఫ్రెండ్స్, టోల్గా చూసారు కదా, ఈ వీడియో నచ్చినా కూడా లైక్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేస్తే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.